హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన ఉప్పు చేప పప్పుచారు రెసిపీ చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు కందిపప్పుని వేసుకోండి. అదేవిధంగా 1 కప్పుకు 5 కప్పుల వరకు వాటర్ని కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పప్పు అంతా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్యలో మూత తీసేసి ఒకసారి మెత్తగా అయిందా లేదా చెక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత పప్పులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి పప్పు అనేది మెత్తగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న పప్పు అంతా చల్లారాక ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని అవి కొద్దిగా వేగాక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. అదేవిధంగా 5-6 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసుకొని అది చిటపటలాడాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, అదేవిధంగా ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 4 పెద్ద సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తరువాత టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి. అప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తరువాత అల్లం పచ్చివాసన పోయి టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోతాయి. అప్పుడు రుచికి తగినంత కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కలిసిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పప్పు మొత్తం టమాటాలలో బాగా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. తరువాత ఇందులోకి మనం ముందుగా చింతపండు మరియు టమాటా కలిపి నానబెట్టుకున్న 1/2 లీటర్ వరకు వాటర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకొని 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. పప్పుచారు టేస్ట్ అనేది ఈ మరిగించడంలోనే ఉంటుందండి. బాగా మరిగితేనే పప్పుచారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 15 నిమిషాల తరువాత ఇలా మరుగుతున్న పప్పుచారులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కింద పెట్టేసుకోవాలి. తరువాత పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 2 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకొని అవి బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పుచారులోకి వేసుకొని కలిపేసుకోవడమే. పప్పుచారుని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తరువాత ఉప్పు చేప కోసం హాట్ వాటర్ని పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న చేపల్లోకి ఈ మరుగుతున్న హాట్ వాటర్ని కూడా వేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు నీటిలో ఉంచిన తరువాత ఇవి మెత్తగా అయిపోతాయి. అప్పుడు దాని మీద ఉన్న స్కిన్ని కూడా తీసేసి రెక్కలు మరియు చెత్త ఏదైనా ఉంటే క్లీన్ చేసుకోవాలి. హాట్ వాటర్లో ఉప్పు చేపలను వేయడం వల్ల అందులో ఉన్న నీచు వాసన మొత్తం పోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఉప్పు చేపలను కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేయించుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు 2 వైపులా ఈవెన్గా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొద్దిగా కరివేపాకు, సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఉప్పు చేప పప్పుచారు కర్రీ రెడీ.
ఇది వేడివేడి అన్నంలోకి పప్పుచారు వేసుకొని పక్కన ఉప్పు చేపను నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.